కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న ఫీలర్స్ కూడా మనం ఇక్కడ ప్రధానంగా చూస్తున్నాం. తీర ప్రాంతంలో వాటా కావాలని అడుగుతోంది ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా పోర్టుల్లో కూడా వాటా కావాలి, టీటీడీలో ప్రాతినిధ్యం కావాలని తెలంగాణ ప్రభుత్వం అడుగుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే అది వ్యూహాత్మకం అని కూడా కొంత విశ్లేషణలు వస్తున్న పరిస్థితి. సో ఈ భేటీని ఎలా చూడాల్సి ఉంటుంది? మనతో మాట్లాడడానికి విజయ్ బాబు గారు పొలిటికల్ అనలిస్ట్ అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. విజయ్ బాబు గారు ఎలా చూస్తున్నారండి? తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ఫీలర్స్ ప్రస్తుతం కనబడుతున్నాయి. అవన్నీ కనుక నిజమైతే కొంత డామినెంట్ రోల్లో ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్టుగా కనిపిస్తోంది. అట్ ద సేమ్ టైం తెలంగాణ ప్రభుత్వం ఏవైతే ఏపీకి చెందుతాయో ఆ ఆస్తులు ఇంచుమించుగా 1,00,000 కోట్ల పైన వాటి వాల్యూ ఉంటుందంటున్నారు. వాటన్నింటినీ వదులుకునే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఈవెన్ విద్యుత్ బకాయిలు కూడా వదులుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం రెడీగా లేదు, పే చేయడానికి రెడీగా లేదు అనేది అర్థమవుతోంది. ఉన్నటువంటి విభజన వ్యవహారాన్ని తిరిగి మళ్ళీ అంటే చిరకాలంగా ఎందుకు అనాలంటే ఒక దశలో గతంలో కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉభయలో కూడా ఒక ప్రయత్నం చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఆ రోజున రెండు ప్రాంతీయ పార్టీలు, రెండు రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ పార్టీల అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఆ రోజున ఒక ప్రయత్నం చేశారు. ఇవాళ విచిత్రం ఏంటంటే ఒకవైపు కాంగ్రెస్ జాతీయ పార్టీ, ఇంకొక వైపు జాతీయ పార్టీ భాగస్వామిగా ఉన్నటువంటి ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఈ ఉభయులు కూడా ఈ రోజున కూర్చున్నారు. ఇది గమనించాలి. ఇక్కడ ఏమనుకున్నారంటే గురు శిష్యులనే లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితులు సహచరులు రేవంత్ రెడ్డి గారు వాళ్ళిద్దరికీ ఉన్నటువంటి దీనివల్ల ఇవాళ మళ్ళీ ప్రయత్నం చేశారని ఆ కోణమే కాకుండా రెండు జాతీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కూడా కూర్చున్నారు. సరే బాగానే ఉంది. ఇందాక మన కొమ్మినేని గారిది కూడా విన్నా నేను. సరిగ్గా నా అభిప్రాయం కూడా అదే. ఒకవైపు ఇక్కడ బ్యాలెన్స్ కూడా చూసుకోవాలి. రిప్రజెంటేషన్ అనేటువంటిది ఉన్నప్పుడు ఏంటంటే రేవంత్ రెడ్డి గారితో పాటు భట్టి విక్రమార్క కూడా ఉన్నారు. భట్టి విక్రమార్క ఉన్నప్పుడు మరి ఇటుపక్కకు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారితో పాటు పవన్ కళ్యాణ్ కూడా ఉండాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. మరి వారిని ఎందుకు పిలవలేదంటే చాలా కొన్ని అయితే కొన్ని యునిక్ ఇష్యూస్ లో చంద్రబాబు నాయుడు గారి ఇది ఎలా ఉంటుందంటే ఆ ఛాంపియన్షిప్, ఆ క్రెడిట్ ఆయనే పొందాలనేటువంటిది ఆయనకు ఒక ఆలోచన చాలా కాలంగా ఉన్నటువంటిది. బహుశా ఆ విధంగా అనుకున్నారా? కాదు అన్నట్లయితే ఇప్పుడు మనం ఏది మాట్లాడినా ఇదైతే ఖచ్చితంగా దీన్ని మనం ఆహ్వానిస్తూనే ఏది మాట్లాడినా ప్రతిదీ పొలిటికల్ చూస్తారు, పొలిటిసైజ్ చేస్తారని అంటారు. కానీ పొలిటికల్ గా రాజకీయ కోణం నుంచి కూడా ఇది అనివార్యంగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పాయింట్ కంటే కూడా ముందు సరే ఈ ప్రయత్నం అయితే ఆహ్వానించదగిన ప్రయత్నమే. కాకపోతే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఉమ్మడి సంస్థల మీద ఆల్రెడీ షీలా భిడే కమిషన్ కొన్ని సిఫార్సులు చేసినప్పుడు 91 సంస్థల్లో 89 సంస్థలకు సంబంధించి హైదరాబాద్ లో ఉన్న ఆస్తుల పంపకం మీద ఆల్రెడీ కమిషన్ సిఫార్సులు చేస్తే గతంలో ఏమైందంటే ఆ ఉభయలు కూడా అధికారులు వాళ్ళు కూడా కూర్చున్నప్పుడు కేవలం 69 సంస్థలకు సంబంధించి మాత్రమే తెలంగాణ అంగీకరించింది. మిగిలిన వాటికి గట్టిగా ఒక పీఠముడి పడినటువంటి పరిస్థితి. ముఖ్యంగా వాళ్ళ వైపు ఉన్నటువంటి అధికారులే అర్థం తిరిగారు. ఇందాక మీరు చెప్పారు 1,00,000 కోట్లు కాదు, 1,43,000 కోట్లకు సంబంధించినటువంటి ఆస్తుల మీద ముందు ప్రధానంగా ఒక చర్చ జరగాలి. తర్వాత ఫినాన్స్ కార్పొరేషన్, ఉద్యోగుల విభజన అంశాలు, లేబర్ సెస్ పంపకాల మీద కూడా చర్చలు జరగాలి. వీటి గురించి అంటే ఏదైతే షీలా భిడే కమిషన్ చెప్పిందో అంశాల గురించి ఫోకస్ చేయకుండా నిన్నటి నుంచి కూడా అసలు ఊహాజనితమైనటువంటి అంశాలు అంటే అంటే మనం అసలు దాన్ని ఊహించడానికి కూడా సాధ్యం కాదు. తిరుపతిలో షేర్ కావాలని, లేకపోతే పోర్టుల్లో షేర్ కావాలని, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే సో అంటే మొత్తం పని చేయమని ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని తిరిగి మళ్ళీ వెనక్కి తీసుకుంటే మళ్ళీ తిరిగి అన్నదమ్ములు అంటున్నారు కదా, అన్నదమ్ముల్లా కలిసి ఉండొచ్చు. కాబట్టి ఇవన్నీ ఇది కాదు ఇక్కడ అందుకే ఏమంటున్నానంటే రాజకీయంగా ఇక్కడ ఉన్నటువంటి కోణం ఏంటంటే హైదరాబాద్ మళ్ళీ రాబోయే చాలా అతి సమీపంలో స్థానిక సంస్థల ఎన్నికలు అనేటువంటివి మళ్ళీ ఇక్కడ వస్తున్నాయి. కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారి ఛాంపియన్షిప్ ఏంటంటే అక్కడ ఆయన ఆల్రెడీ ఒక మంచి ఫ్లయింగ్ కలర్స్ లో ఉన్నారు. అటు అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించడం, తర్వాత ఏమో జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం కూడా ఈయన మీద ఆధారపడింది అనేటువంటి ఒక ఇది. దాంతో పాటుగా
ఎక్కడైతే పూర్తిగా అసలు ఇక తెలుగుదేశం పార్టీ తుడిచిపట్టుకుపోయిందనే ఇది ఉందో అక్కడ మళ్ళీ వేళ్ళూనుకోవాలి. ఒక ధైర్యం ఏంటంటే ఒక ఇది కూడా వీళ్ళకు ఉన్నటువంటిది, మొన్న ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఎన్నికల్లో మన అర్బన్ ఏరియాకి అంటే తెలంగాణ అర్బన్ ఏరియా నుంచి పెద్ద ఎత్తున ఆయన మద్దతుదారులు వచ్చి అక్కడికి వచ్చి ఓటు వేశారు. వాళ్ళంతా కూడా తిరిగి మళ్ళీ తెలంగాణలో కూడా సో విజయ్ బాబు గారు, అంటే నాకు 2 తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలు ముఖ్యం అని చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్టేట్మెంట్ కి ఇది కూడా ఒక ఆధారం అంటారు మీరు? కీలకమైన విషయాలు చెప్తాను నేను ఇక్కడ. అంటే రాజకీయ కోణం కూడా విమర్శకులు దీన్ని విమర్శించినా జీర్ణించుకోలేకపోయినా చెప్పేది ఏంటంటే, ఇక్కడ రాజకీయంగా ఆయన మళ్ళీ తిరిగి ఈ అర్బన్ ఏరియాలో ఉన్న ఓటు బ్యాంకుని పదిలం చేసుకోవాలనేటువంటి దీనికి ఇది ఒక తక్కువ తీసుకున్నట్టుగా ఈయన ప్రయత్నం అయితే, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా ఆయనకి శిష్యుడా సహచరుడా ఇద్దరికి సంబంధాలు ఉన్నాయనే విషయం వచ్చిన, బట్ రాష్ట్ర ప్రయోజనాల కోసం కానీ తనదైనటువంటి నాయకత్వాన్ని దాన్ని మరింత పదిలం చేసుకునేటువంటి క్రమంలో కానీ ఏ పరిస్థితుల్లో కూడా రాజీ పడతారనుకోవడానికి కించిత్ అవకాశం లేదు కాబట్టి. ఓకే సార్, ఓకే విజయ్ బాబు గారు, థ్యాంక్ యూ.